ఈరోజు సోషలిస్ట్ పార్టీ ఇండియా నిర్వహిస్తున్నటువంటి మన కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి రైతుల సంక్షేమం ఏంది, ప్రజలకు మరి గుడ్డ లేకుండా మరి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన ఒకటి అక్కడే దారైపోయిన విధంగా ఉంటే మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కార్ గారు వచ్చినాక మరి న్యాయం జరుగుతుంది అనుకుంటే ఒక న్యాయం జరగకపోగా మరి రైతు బంధు అన్నారు, 6 గ్యారెంటీ అన్నాడు, ఒక గ్యారెంటీ తప్ప మిగిలిన గ్యారెంటీ లేదు, ఇప్పటివరకు లేవు. మరి చందనవేలి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మనకు ఎక్కడ వేసిన ఒకటి అక్కడనే ఉన్నది. ఏమి అభివృద్ధి ఫలాలు లేవు, ప్లస్ రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా చందనవేలి అయితే గత 7 సంవత్సరాల నుంచి చాలా పోరాటం చేస్తున్నాం మేము. చందనవేలి రంగారెడ్డి జిల్లా యాచారము మల్లన్న సాగర్ ఎక్కడ వేసినా ఒకటి అక్కడే ఉన్నది. మరి ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రభుత్వం టీఆర్ఎస్ అయినా కానీ మరి కాంగ్రెస్ అయినా కానీ బీజేపీ అయినా కానీ మనకు ఏమి న్యాయం చేయలేకపోయింది. కాబట్టి మన సోషలిస్ట్ పార్టీ తరఫున మరి ఇంతమంది ఈ పార్టీలో జాయిన్ అయిపోయి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనము ఎక్కడ పోయినా సోషలిస్ట్ పార్టీ ఇండియా అనేది మనం కనిపించాలి, ప్రతి చోట మన కండువ కనిపించాలి. మన రచ్చ సుభద్రెడ్డి మేడం గారు ఆధ్వర్యంలో మనము రాష్ట్రమంతా తిరిగి మన పార్టీ ఎక్కడ చూసినా మన పార్టీకి జెండాలు మన పార్టీ కండువాలు చేసి మనం రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా మన కార్పొరేట్ అయినా కానీ మళ్ళీ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా సరే మనం పార్టీని అభివృద్ధి చేసుకొని మనం రాబోయే ఎలక్షన్లో మనం గెలుస్తామని చెప్పేసి ఆశిస్తూ మరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్